ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ దర్శి సమ్మర్ స్పెషల్ ఆఫర్. ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీలపై భారీ డిస్కౌంట్స్. ఇన్వర్టర్ మరియు ఇన్వర్టర్ బ్యాటరీ కేవలం 13,500 రూపాయల నుండి ప్రారంభం. అన్ని రకాల కెపాసిటీ గల బ్యాటరీలు, ఇన్వర్టర్లు లభించును. ఇన్వర్టర్లు మరియు బ్యాటరీల సర్వీసింగ్ మా ప్రత్యేకత. విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, ఆటోనగర్, అద్దంకి రోడ్డు, దర్శి. సెల్ 7095626508. ప్రస్తుతం వేసవి ఎండలు రోజు రోజుకు తీవ్రమవుతున్నందున ప్రజలు ఎక్కువగా విద్యుత్తును వినియోగించుకునే అవకాశాలు ఉన్నందున విద్యుత్తును ప్రజలు ఎలా పొదుపుగా వినియోగించుకోవాలో దర్శి విద్యుత్ శాఖ ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శ్రీనివాసులు వివరంగా తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దర్శి పి శ్రీనివాసులు. ఈ వేసవి కాలంలో ప్రజలందరికీ విద్యుత్ పొదుపును పాటిస్తూ లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఏమైనా సమస్యలు ఉంటే విద్యుత్ శాఖ దృష్టికి తెస్తూ ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కొన్ని పొదుపు కార్యక్రమాలు పాటించే క్రమంలో వాళ్ళ బిల్లు తగ్గించుకోవడానికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వేసవి కాలంలో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చాలా మంది ఏసీలు యూటిలైజ్ చేస్తుంటారు. ఫ్రీక్వెంట్ గా డోర్ ఓపెన్ చేసి డోర్ వేస్తూ ఉండడం వల్ల ఎక్కువ కన్జంప్షన్ వస్తుంది. ఏసీని చాలా తక్కువ డిగ్రీస్ లో 18 degrees 19 degrees అట్లా పెట్టుకొని ఉంటారు. దానివల్ల హై కన్జంప్షన్ ఉంటుంది. అదిగా బాగా చల్లదనం వచ్చి చలి ఇచ్చేదాకా ఉంటారు. మీకు 1 degree పెంచితే మీకు దాదాపు కన్జంప్షన్ లో ఒక 20% దాకా వస్తుంది. అందువల్ల 24 degrees టెంపరేచర్ లో ఏసీని మెయింటైన్ చేస్తే మీకు కన్జంప్షన్ బెటర్ గా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వాడుకోవడం చేయడం మంచిది. ఏసీని 24 degrees అండ్ అబౌవ్ ఉండేటట్లుగా 24 and 25 నార్మల్ గా మీకు సరిపోతుంది అనమాట. అట్లానే మిగతా ఏ ఇతర వస్తువులైనా అవసరం లేని ఆఫ్ చేసుకుంటే మీకు విద్యుత్ బిల్లు తగ్గుతుంది. సమ్మర్ పీక్ కి ఇది లేకుండా పోతుంది. అట్లానే లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చేయడం కోసం మేము మా సిబ్బందికి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ట్రాన్స్ఫార్మర్లు పెట్టేదానికి సూచనలు ఇచ్చున్నాం. ఈ సందర్భంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా మంది గతంలో మనం సర్వీస్ తీసుకునేటప్పుడు 1 kilowatt లోడ్ తోటి లేదా 260 watts లోడ్ తోటి తీసుకొని ఉన్నారు. ఇప్పుడు కాలానుగుణంగా లోడ్ పెరుగుతూ ఉంటే ఇంట్లో ఏసీలు, ఫ్రిడ్జ్, టీవీలు, గ్రైండర్లు ఇలాంటి ఎక్విప్మెంట్ ఎంతో పెరగడం జరిగింది. లోడు ప్రతి ఇంట్లోనూ అదనంగా ఉంది. ఈ లోడును రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఏపీఈఆర్స్ వారి సూచనల మేరకు 50% సబ్సిడీ తోటి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది ఈ నెల జూన్ 30 వరకు అవకాశం ఉంటుంది. మీరు లోడ్ లో 50% రాయితీతో అంటే 1 kilowatt లోడు కట్టాలి అంటే 2,250 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు అదే లోడ్ మీరు వాలంటరీగా రెగ్యులరైజ్ చేసుకుంటే 1,250 రూపాయలు కడితే సరిపోతుంది. అంటే 2 kilowatt లోడ్ కట్టాలంటే 2,000 రూపాయలు మీకు సబ్సిడీ లభిస్తుంది. 3 kilowatt లోడ్ కట్టాలంటే 3,000 రూపాయల సబ్సిడీ లభిస్తుంది. సో కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రభుత్వం వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ లోడుని వాలంటరీగా రెగ్యులరైజ్ చేసుకునే విధంగా చేసుకోవాల్సిందిగా మిక్కిలి కోరుతున్నాను. మీరు ఆన్లైన్ లో మీ వెబ్సైట్ లో అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉన్న ఈఆర్ఓకి వెళ్తే అవకాశం ఉంటుంది. డిపార్ట్మెంటల్ యాప్ లోనూ అవకాశం ఉంటుంది. మీ లోడ్ ని ఇక్కడి నుంచే రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే మీకున్న లోడుని 50% రాయితీతో ఈ అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుని మీకు మంచి లాభం చేకూరేలా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే విద్యుత్తును పొదుపుగా వాడుతూ ఈ వేసవి కాలంలో జాగ్రత్తగా ఉంటూ విద్యుత్ సంస్థతో సహకరించి మా నుండి మెరుగైన సేవలు పొందాల్సిందిగా కోరుతున్నాను.